She's a devil. రాబోయి చందమామ. చంద్రిక, నీతో మాట్లాడాలి. నీ నోటికి ప్లాస్టర్ ఏం వేయలేదుగా, మాట్లాడు. అసలు కొంచెమైనా కామన్ సెన్స్ అనేది ఉందా? నిన్న అంత జరిగింది కదా, భరత్ మీద అటాక్ చేశారు. ఎలాగో అదృష్టం బాగుండి భరత్ తప్పించుకున్నాడు. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి భరత్ని ఎందుకు పంపించావు? చంద్రిక, నీకేమైనా పిచ్చా? నేనిక్కడ ఇంత మాట్లాడుతుంటే నువ్వు అసలు పట్టించుకోవేంటి? నీకేం సంబంధం లేనట్టు చూస్తున్నావు. ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అయితే చంపేస్తారు. చంద్రిక, భరత్ నీ భర్త, అదైనా గుర్తుందా? చూసావా, నిజాలు ఎంత ఆపినా ఆగం. భరత్ నీ భర్త అని నాటకం ఆడడానికి వచ్చావు, కానీ ఇక్కడ నీ నోటితో నువ్వే భరత్ నా భర్త అనేసావు. అదే రుద్రాణి, తాళికి ఆ బంధానికి ఉన్న పవర్. అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు భరత్ని తెలిసి ఎందుకు డేంజర్ జోన్లోకి నెడుతున్నావో అది చెప్పు. చంద్రిక, ఇక్కడ పరిస్థితులు నీకు అర్థం అవుతున్నాయా? చుట్టూ ఉన్నది మనుషులు కాదు, రాక్షసులు. చంపేస్తారు. రాక్షసుల్ని ఫేస్ చేయటం మాకేం కొత్త కాదులే రుద్రాణి. నీ నుంచి ఎన్నిసార్లు మేము తప్పించుకోలేదు. చూడు చంద్రిక, నాకు భరత్ మీద లవ్ ఉంది కాబట్టి నా నుంచి తప్పించుకోవడం ఈజీ అయ్యింది. కానీ పరిస్థితి ఇక్కడ అది కాదు. అనవసరమైన వాటిల్లో తల దోచకుండా ఉంటే మంచిది. నీ సలహాలు నాకేం అవసరం లేదులే. నేను నా భర్త ఏం పిరికి వాళ్ళం కాదు. ఏదైనా బాధ్యత తీసుకుంటే అది పూర్తయ్యేంత వరకు వదిలేదు లేదు. భరత్ గారి సంగతి నీకు పూర్తిగా తెలియదు కదా. నేను నువ్వే చూసావుగా, 10 మందికి కత్తితో సమాధానం చెప్పొచ్చారు. ఆయన జోలికి వెళ్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయో వాళ్ళకే కాదు నీకు అర్థమై ఉంటుందనుకుంటాను. కాబట్టి నోరు మూసుకొని నీ లిమిట్స్లో నువ్వుండు. ఆయనతో మరీ ఓవర్ చేస్తే అదే కత్తితో నీ ముక్కు చెవులు కోసి చేతిలో పెడతాడు, జాగ్రత్త. దీని కాన్ఫిడెన్స్ తగలయ్యా. దీనికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? అరే, డేంజర్ అంటుంటే వినిపించుకోదేంటి? అంతే మేడం, అంతే. వద్దు తప్పమ్మా అంటే ఎవ్వరికీ నచ్చదు. ఇప్పుడు మీరున్నారు. వద్దు మేడం, ఇంకొక ఆడదాని ఉసురు పోసుకోకండి. ఇంకొక ఆడదాని భర్తని మీ భర్తగా చెప్పుకోవడం, అతని మీద ఆశపడ్డం తప్పండి అంటే మీరు విన్నారా? మీరు వినరు. రేపు ఏదో ఒక టైంలో చావు దెబ్బతింటారు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది అంతే మేడం. నీరజ, నిన్ను కొట్టే మూడ్ కూడా లేదే. ఓకే, నేను అసలే టెన్షన్గా ఉన్నాను. నువ్వు నన్ను రెచ్చగొట్టుకు, ప్లీజ్ వెళ్ళు. మీకెందుకండి టెన్షను? ఎవరినైనా టెన్షన్ పెట్టే రకం కదా మీరు. ఇటు భరత్ బాబుని అటు చంద్రికని జాయింట్ గా ఏడిపిస్తున్నారు కదా, మీకెందుకండి టెన్షను? మీరు పని చేయండి, భరత్ బాబు మీ భర్త కాదు, చంద్రిక భర్త అని చెప్పేసేయండి. స్టోరీ మొత్తం టర్న్ అయిపోతుంది. ఏమంటారు? ఏదో రకంగా నా చేత్తో సన్నులు తింటే కానీ నీకు మనశ్శాంతి లేదు కదా, పిచ్చి మొహందానా. దొంగ మొహందానా. ఏందయ్యా ఇది? అమ్మగారు ఎందుకు ఆ భరతగాడి మాటలే నమ్ముతుండాది? ఆడు మన కౌశిక్ బాబుని చంపినాడని ఆ అమ్మకి తెలియదా? ఆడికి తోడుగా నన్ను పొమ్మంటుండాది. రాయుడో, మనం ఏం చెప్పాలన్నా ఏం నమ్మించాలన్నా మన కాడ సాక్ష్యాలుండాలరా. ఏవి? కౌశిక్ బాబుని ఎవడో చంపినాడో అనుకుంటా ఉండదు కానీ ఆ పని చేసింది ఆ భరత్ గాడి అనే విషయం లచ్చమ్మకి అర్థం కావడం లేదు.
అందుకే ఆ భరత్ గారిని గుడ్డిగా నమ్ముతా ఉండాది. నీకంటే ఈడ జరుగుతున్నది అర్థమైనది. ఆ భరత్ గాడు ఎట్టంటాడో నువ్వు తెలివిగల్లోడివి కాబట్టి కనిపెట్టినావు. లచ్చమ్మ పాపం అమాయకురాలరా. తనకి మనుషుల గురించి వాళ్ళ బుద్ధి గురించి తెలియదు. అందుకే ఆ భరత్ గాడిని మంచోడు అనుకుంటా ఉండాది. అసలు ఆ భరత్ గాడిని నేనే వేసేస్తే పోయేదయ్యా. అనవసరంగా మనుషులను పెట్టి తప్పు చేసినాను. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముండదురా. ఎర్రి గొర్రెగాడు ఆడు తోడుగా నిన్నే రమ్మని పిలిపించుకుంటా ఉండాడు కదా. వాణ్ణి నీ చేతులతో నువ్వే సంపు. ఏంద్రా రాయుడు, నువ్వట్ట మాట్లాడితే ఎట్టాగరా? ఆ అబ్బి నిన్నే కావాలని అడుగుతా ఉంటే పోనంటే ఎట్టా? ఏమైనదయ్యా? ఏం లేదు లచ్చమ్మా, మన రాయుడిని భరత్ బాబుతో వెళ్ళమని చెప్పినావు కదా, ఈడు పోనంటా ఉండాడు. ఏరా ఏమైనాది? ఏం లేదు లచ్చమ్మా, మొన్న రౌడీ నాయాళ్ళందరూ చుట్టుమెడితే మనోడు భరత్ బాబుని వదిలేసి వచ్చుండాడు కదా. పాపం ఆ బాబుని ఒంటరిగా వదిలేసి వచ్చినానని పాపం బాధపడతా ఉండాడు. ఇప్పుడు ఈయన్ని తోడుగా రమ్మని పిలిచేసరికి మొగం చెల్లటం లేదు అంటా ఉండాడు. నువ్వు అంత ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు రాయుడు. నన్ను కాపాడింది నువ్వే. నీ వల్లే నేను బతికి బయటపడ్డాను. నీ కత్తి గొప్పతనం అది. అందుకే నువ్వే తోడు రావాలంటున్నాను. రాయుడు, భరత్ బాబు నా బిడ్డలు అంటోడ్రా. కౌశిక్ బాబులు అంటోడే అనుకొని తన పక్క నుండి కాపాడు. కౌశిక్ని ఎట్టాగో కాపాడుకోలేకపోయాం. కనీసం ఈ అబ్బినైనా కాపాడుకున్నావురా. భరత్ బాబు, రాయుడొస్తాడు, తీసుకొనేళ్ళు. అలాగే అమ్మా. రే, నువ్వు ఆ బాబు యాడికి పోతే ఆడికి తోడుగా ఉండాలా, అర్థమైనదా? రాయుడు, నువ్వు మరీ అంత ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు రెండో ఛాన్స్ దొరికింది. అదే నన్ను కాపాడుకోవడానికి ఆ రోజు అవకాశం దొరకలేదు కదా. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ దొరికింది. ఈసారి పారిపోకుండా ఎవ్వరొస్తే వాళ్ళని నీ చేత్తోనే వేసి. మీ అమ్మగారికి మాటిచ్చాను రాయుడు, ఏం జరిగినా సరే ఈ ఆస్తిని చంద్రిక గారి పేరు మీదకి మార్చేస్తానని. దాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. అఫ్కోర్స్ నీ సాయం ఉందనుకో, మనం అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేస్తాం. వెళ్దామా? అట్నే వెళ్ళొస్తామమ్మా. మంచిది నాయనా, పని చూసుకుని తొందరగా వచ్చేయండి. అలాగే అమ్మా. అవును రాయుడు, బండిలో కత్తి పెట్టావా? చూసావా ఎలా మర్చిపోయావో? మరి తీసుకొని వెళ్ళాలి కదా. వీరభద్రం గారు, మీ చేత్తోటి ఆ కత్తి ఇవ్వండి. విజయంతో తిరిగి వస్తాం. ఇవ్వండి సార్. వెళ్ళి తిరిగి వస్తామమ్మా. వస్తాం చంద్రిక గారు. ఈసారి డ్రైవర్ అవసరం లేదు, కారు నేనే నడుపుతాను. కూర్చో.
అసలు ఏంటి నాన్న వాడి ప్లాను? వాడంత ధైర్యంగా రాయుడిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆడి సావుని ఆడే ఎంట తీసుకొని పోతా ఉండాడ్రా. పోయినసారి కూడా ఇట్టనే చెప్పినావు, ఏమైనాది? ఆ రాయుడు మాటలు నమ్మి మనం పిచ్చోళ్ళమైనాము. నలుగురు మనుషులు ఆడేం చేయలేకపోయినారు. అట్టాంటిది ఆ రాయుడు ఒక్కడు ఆడేం చేస్తాడ్రా? రాయుడు సంగతి నాకు బాగా తెలుసమ్మా. వాడి ఈ ఇంటికి నమ్మిన బంటు. వాడికి కౌశిక్ అంటే ప్యానం. వాడిని చంపింది భరత్ అని మనం చెప్పున్నాం కదా. వాడు వదలడు, భరత్ని చంపేస్తాడు. నాకైతే నమ్మకం లేదు నాన్న. అసలు రాయుడు భరత్ని చంపడం కాదు, ఆ భరతే రాయుడిని ఏం చేస్తాడోనని భయంగా ఉంది. పైగా నువ్వే వాడి చేతి కత్తిచ్చి మరీ పంపించావు. వాడు చెప్పింది నిజమేరా. ఒకవేళ ఆ భరత్ గాడు రాయుడిని ఏమైనా చేస్తే మన గురించి చెప్పేస్తాడంటావా? మన గురించి ఏం చెప్తాడమ్మా? మనమే కౌశిక్ని చంపినామని రాయుడికి తెలియదు కదా, ఇంకా వాడేం చెప్తాడు? మహా అయితే ఆ రౌడీలను ఎవరు పంపించినారు అంటాడేమో. అంత దూరం వస్తే నాకు నీ మీదనే అనుమానం ఉంటే అట్టా చేసినామని చెప్దాంలే. ఏమోరా, అంతా మన చేతిలోకి వచ్చిందనుకుంటే రాకపోయే. చేతికి దొరికింది నోటికి అందకుండా పోతుందని భయంగా ఉండాదిరా. ఏంది నాన్న ఇది? ఇన్నేళ్లు మనం కాపలా కాసింది ఇందుకా? అసలు ఆ భరత్ గడెవడు? మధ్యలో వచ్చి మనల్ని అందరినీ ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి మనం వేసిన స్కెచ్ అంతా వేస్ట్ అయిపోయింది కదా. అదేం లేదులేరా, నువ్వేం కంగారు పడమాక. ఆ భరత్ గారిని ఏం చేయాలో నేను ఆలోచిస్తా. నువ్వు బామ్మ వెళ్ళండి, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. సరే పద బామ్మ. అత్తయ్య, ఏందమ్మీ అట్టా ఉండవు? ఏమన్నా చెప్పడానికి వచ్చినావా? అత్తయ్య, నేనొక విషయం అడుగుతాను, మీరేమనుకోరు కదా? అడిగమ్మీ, నన్ను అడగడానికి ఏముంది చెప్పు. అది రాయుడు ఎలాంటి మనిషి అత్తయ్య? అంటే అతను బాగా నమ్మకస్తుడైన మనిషేనా అని. అదేందమ్మీ అట్టా ఎందుకు అనుమాన పడతా ఉండవు? రాయుడు ఈడ చాలా కాలం నుంచి పనిచేస్తా ఉండాడు. ఈ కుటుంబం కోసం చాలా చేసుండాడమ్మీ. తన కుటుంబంతో కంటే మన కుటుంబంతోనే అనుబంధం ఎక్కువ. చూసినావుగా, ఆ చెయ్యి కూడా నీ పెనిమిటి కోసమే పోగొట్టుకుని ఉండాడు. అయినా నీకెందుకమ్మీ అట్టంటాను మనం వచ్చుండదే? ఏమైంది లచ్చమ్మా? ఏం లేదయ్యా, మన రాయుడు గురించి అడుగుతా ఉండాదిలే. రాయుడు గురించా? వాడి గురించి నీకెందుకమ్మా? ఏం లేదండి, భరత్ గారు రాయుడిని వెంట తీసుకుని వెళ్లారు కదా, ఆ భయంతోనే అడుగుతున్నాను. పోయినసారి కూడా ఇలాగే రాయుడు తోడుగా వెళ్ళాడు, కానీ ఆయన్ని వదిలేసి వచ్చాడు కదా, అందుకే. చూడమ్మా, రాయుణ్ణి అనుమానించడం అంటే మమ్మల్ని అనుమానించినట్టే. రాయుడు ఒక భుజం లేకపోయినా ఈ కుటుంబానికి వాడు కుడి భుజం అయ్యాడు. అయినా భరత్ అతని మీద నమ్మకంతోనే కదా వెంట తీసుకొని పోయినాడు. అతనికి లేని బాధ నీకెందుకమ్మా? అది కాదండి, భరత్ గారు. చూడమ్మా, ఆ భరత్ మనింటి మనిషి కాదు, బయట మనిషి. నువ్వు పొద్దస్తమానం అతని గురించి మాట్లాడుతూ ఉంటే చూసేవాళ్ళకి బావుండదు. అయినా అతని బాగోగుల గురించి చూసుకోవడానికి అతని పెండ్లా ఉండాది కదా. ఆ యమ్మి ఏం మాట్లాడింది లేదు, కానీ నువ్వేంటమ్మా సొంత పెండ్లానికంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉండావు.
భరత్ గురించి నీకెంత అక్కరుండదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అతని మీద బాధ్యత ఉండాది. అతని సంగతి మేం చూసుకుంటాం గాని నువ్వు మాత్రం మధ్యలో దూరి అయిందానికి కాందానికి పరాయి మగాడు గురించి అట్ట ఆరాలు తీయబాకమ్మా. నేనంతా చూసుకుంటాను. నువ్వు అనవసరంగా అన్నీ అడగమాకు. వెళ్ళమ్మా. మీ మామ అన్ని చూసుకుంటా అని చెప్తా ఉండాడు కదా. భరత్ బాబుకి ఏమీ కాదులే. నువ్వు వెళ్ళమ్మే, వెళ్ళిపో. అనవసరమైన చోట దూరి మాట్లాడితే అనుమానించాల్సి వస్తుందని చాలా క్లియర్గా అర్థమైనట్టుంది కదా చంద్రిక అని వాళ్ళందరూ నమ్ముతున్నారు. సో నా భర్త గురించి నేను అడగాలి, అంతేకాని నువ్వు అడగడం ఏంటి? తప్పు కదా. ఒకవేళ అలా అడిగితే నీకు భరత్కి మధ్య ఉన్న సంబంధం అక్రమ సంబంధం అని అందరూ అనుమానిస్తారు చంద్రిక. నాకు ఆయనకు ఏ సంబంధం అంటగట్టినా నేనేం ఫీల్ కాను. నాకు నా భర్త క్షేమమే ముఖ్యం. నాకు ఆ రాయుడు మీదే అనుమానంగా ఉంది. నీకు చేతనైతే ఆ రాయుడు నుంచి భరత్ గారికి ఏ ఆపద రాకుండా చూసుకోమని చెప్పు. లేదంటే నోరు మూసుకుని పక్కకి పో. అబ్బో, చాలా కోపంగా ఉందే. అత్తయ్యా, మావయ్య, మావయ్య, ఏంటండి ఇది? నా భర్తని మళ్ళీ ఆ రాయుడిని తోడిచ్చి పంపిస్తారా? మొన్న ఎలాగో అదృష్టం బాగుండి బయటపడ్డారు. మళ్ళీ ఆయన్ని అలా ఎలా పంపిస్తారండి? వేరే వాళ్ళని ఇంకో నలుగురిని తోడిచ్చి పంపించాల్సింది కదా. ఆయనకి ఏదైనా అయితే నా జీవితం ఏం కావాలి? అయ్యో, ఏం కాదులే అమ్మీ, నువ్వేం బాధపడమాక. రాయుడు మీద మాకు నమ్మకం ఉండదమ్మీ. చూడమ్మా, రాయుడు పక్కనుండగా ఎవరు భరత్ బాబునేమీ చేయలేరు. అయినా మీ ఆయన మాత్రం తక్కువడా. ఒంటి చేత్తో 10 మందిని నరికేసొచ్చుంటాడు. ఈ సీమ పౌరుషం అంతా అతనిలో ఉండాది. ఏం కాదులేమ్మా, నువ్వేం భయపడగాకు. అవునమ్మా, మేం ఉండాం కదా. ఏమోనండి, మీరు మీ వారు ఇద్దరు కలిసి నాకు మాటిచ్చారు. నన్ను మా ఆయన్ని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి దగ్గరుండి మీ సమక్షంలో తాళి కట్టిస్తామని చెప్పారు. మీ మాట మీద నమ్మకంతో ఉన్నానండి. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావమ్మా. నువ్వేం బాధపడబాక. మేము నీకు తోడున్నాం కదా, నువ్వు ధైర్యంగా ఉండవు. అలాగేనండి. ఏంటలా చూస్తున్నావు? కారు ఆగిపోయింది. ఏంటో అంతకుముందు కూడా కారు ఎక్కడైతే చెడిపోయిందో సరిగ్గా అక్కడే చెడిపోయింది కదా. చూసావా రాయుడు? దీన్నే ఇంగ్లీష్లో కోఇన్సిడెన్స్ అంటారు. ఇంకోలా చెప్పాలంటే ప్లానింగ్ అంటారు. రాయుడు దిగు. వావ్, బ్యూటిఫుల్ వెదర్. రాయుడు, వాతావరణం చాలా బాగుంది కదా. చెప్పరా, నా మీద అటాక్ చేయించింది ఎవరు? ఆ మనుషుల్ని పంపించింది ఎవరో చెప్పు.
నా పీక మీద కత్తి పెట్టి నన్ను చంపుతానంటే మీరేం చేస్తారయ్యా? నీ మీదకి వచ్చినాడంటే వాడు నా మీదకి వచ్చినట్టే. నీ మీద కత్తి పెట్టినాడంటే అది మా మీద కత్తి పెట్టినట్టే. చెప్పరా, ఎవరదే? నువ్వు నా మనిషివి, ఈ ఇంటి మనిషివి. చెప్పు, ఎవడాడు? ఈ ఇంటి మనిషేనమ్మా. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.